శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక దీనికి ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. మీ రాశి నుంచి 9వ రాశి, దాన్ని అదృష్ట స్థానం అంటారు. ఆ స్థానంలో కుజరాహుల యొక్క కలయిక జరుగుతున్నది ప్రస్తుతం ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు. దాని యొక్క ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంటుంది కనుక ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు కొన్ని ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. మే నెల 18-19 తారీఖుల్లో వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే సూచన కూడా ఉంది. కానీ మీరు కనుక రాజకీయ రంగంలో ఉంటే కొంచెం టేక్ కేర్, లేక రాజకీయ రంగంలో ఉన్న వారికి మిత్రులుగా ఉన్న టేక్ కేర్. ఇక మరొక పాయింట్ ఏమిటంటే, శుభగ్రహ గురువు మీకు 11వ స్థానంలోకి, లాభస్థానంలోకి మే 1వ తేదీ వచ్చి అక్కడ 12 నెలల పాటు ఆయన సంచారం చేయబోతున్నాడు. ఇది ఒక విధంగా మీకు అనుకూల పరిస్థితి అందజేస్తుంది, కానీ కొంచెం సోమరితనం కూడా మీలో అందించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎదుటివారితో మంచి స్నేహాన్ని బాగా పొందగలుగుతారు. దీనివల్ల ఏమవుతాయంటే మీకు మెరుగైనటువంటి ఫలితాలు, అంటే ఎక్కడ ఫలితాలు అంటే మీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేక ఉన్నత విద్యలో కావచ్చు, విద్యా సంబంధ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, దీని యొక్క అనుకూలతలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ పనిచేసేటువంటి అది ఆఫీస్ కావచ్చు, వ్యాపార స్థానం కావచ్చు, అక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి. ఒక విధంగా శుభగ్రహ గురువు యొక్క అనుకూలతలు చాలా అనుకూలంగా ఉంటాయి. బ్రదర్తో కూడా కొంచెం అధికంగా వారితో మీ ముచ్చరింపులు ఇలాంటివి కూడా బాగుంటాయి. బట్ సోమరితనం కూడా కొంచెం పెరుగుతుంది. ఆ పని మనం అయిపోతుంది, మనం తలుచుకుంటే 5 నిమిషాలు అయిపోతుంటారు, ఈలో పుణ్యకాలంత కాస్త అయిపోతుంది. అదొక్కటే ఇక్కడ మైనస్ పాయింట్. ఇక ఈ 3 పాయింట్లు ఏమిటంటే, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నటువంటిది వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వాములు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. తొందరపడి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే ఒక విధంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులుగా ఉండేవారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ నిర్ణయాలైనా జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలని చెప్తున్నాను, అంతే తప్ప అక్కడ వ్యతిరేకతలు ఉంటాయని నేను చెప్పటం లేదు. ప్రేమికులుగా ఉండేవారికి బాగుంటుంది. వివాహం కానటువంటి వారికి అనుకూలతలు, అవివాహితులకి, దంపతులుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వ్యాపార భాగస్వాములకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటుంది 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే, 2వ తేదీ మధ్యాహ్నం 2:32 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉండేది. ఇది కొద్దిగా ఒడిదుడుకులుగా ఉన్నట్టుగా, వాయిదా పడుతున్నట్లుగా, అనీజీగా ఉన్నట్లుగా, మీరేదో అసహనంగా ఉన్నట్లుగా, ఎందుకబ్బా తలకాయ నొప్పి, ఏదో అనవసరంగా వచ్చేసాం ఈ లైన్లోకి, పొరపాటున రిజర్వేషన్ వేసుకొని వచ్చాం ఈ ఊరికి, దీన్ని ఏదో ప్రకారం వదిలేద్దాం అంటే మీ మనసులోని రకరకాల ఆలోచనలు రావడంతో ఒక్కోసారి నిరుత్సాహం ఏర్పడుతుంది. కనుక 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 3, 4, 5, 6 4 డేస్ అనుకూలం కానే కాదు. ఈ 4 డేస్లోనే ఒక్కోసారి మీరు అనుకుంటారు, నాకు అదృష్టం ఏదో తిరగబడినట్టుందే, అంత గట్టిగా బలీయంగా పని అవుతుంది అనుకుంటే ఈ విధంగా కావటం ఏమిటి, నేను చేసిన తప్పేమిటి, నేను కరెక్ట్గా ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తినే, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ మీరెంత ముక్కుసూటిగా వెళ్తున్న పనులు మాత్రం అక్కడ ఆగే అవకాశాలే ఉంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, చివరి పాయింట్. ఇది 6వ తేదీ సాయంత్రం 6:43 నుంచి ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం. ఇది మాత్రం మీరు ముక్కుసూటిగా ఉన్నా, ముక్కుసూటిగా లేకపోయినా పనులు చకచకా కొనసాగుతాయి. అంటే చివరి రోజులు బాగున్నాయి. అంటే 6వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, ఈ 4 రోజులు మాత్రం ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేకుండా, కామాలు లేకుండా
బండి సాఫీగా కొనసాగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ధూమ్ధామ్గా ఉంటుంది. లాభస్థానం బాగుంటుంది. అనుకూలతలు బాగుంటాయి. ఈ 4 రోజులనే శుభగ్రహ గురువు యొక్క అనుకూలతలు కూడా ఉంటుంటాయి. అయితే ఇందాక నేను చెప్పాను కుజరాహుడు సంఘర్షణ అని. కనుక మే నెల 18, 19 తారీఖుల్లో దానికి వీడియో నేను అందిస్తాను. అది కొంత రాజకీయాలకు సంబంధించిన వీడియో అయినప్పటికీ కూడా దాని ప్రభావం రుణం మీద, రోగాల మీద, శత్రుత్వాల మీద ప్రభావం ఉంటుంది. కనుక మీరు ఏదైనా రుణం ఉన్నా కొంచెం మీకెవరన్నా బాకీ ఉన్నా అలాంటి వాటిపైన మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలా అనుకోవటం అంటే అది కొంచెం మొదటికే మీకే మోసం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక కొంచెం శాంతంగా పరిస్థితిని అవలోకిస్తూ కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తాను. చాలా సింపుల్ పరిహారం. అదేమిటంటే 7వ తేదీ ఆ రోజే మంగళవారం అమావాస్య మధ్యాహ్నం 11:40 నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది. అది చైత్ర అమావాస్య. మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. కనుక ఈ 3 to 4:30 రాహుకాలంలో నిద్ర మాత్రం పోకండి. ఒక్కోసారి కనీసం ఫ్రీగా ఉన్న ఎండాకాలం కదా హాయిగా ఏసీ వేసుకొని ఏదో కాసేపు అట్లా హాయిగా నిద్రపోతే బాగుండే అనిపిస్తుంటుంది. కనుక నిద్ర మాత్రం ఆ సమయంలో పోవద్దు. ఆ సమయం నిద్రపోతే కొంచెం ముఖ్యమైనటువంటి వాటిని మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అదే చిన్న పరిహారం. అది కొంచెం జాగ్రత్తగా పాటించిన ప్రయత్నం చేయండి. ఇకపోతే కర్కాటక రాశి జాతకుల్లో ఏ నక్షత్రాల వరకు ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలియజేస్తాను. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ ఉదయాన్నే సూర్యోదయం నుంచి ప్రారంభమై 1వ తేదీ అర్ధరాత్రి దాటితే 3:11 అంటే 2వ తేదీ వేకువజామున 3:11 వరకు అది అన్ఫేవరబుల్ టైం. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి 2వ తేదీ సూర్యోదయం నుంచి 2వ తేదీ అర్ధరాత్రి 1:49 వరకు అది పుష్యం వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకి వారికి 2వ తేదీ అర్ధరాత్రి అంటే 3వ తేదీ ఉదయం 3వ తేదీ ఉదయం సూర్యోదయంతో ప్రారంభమై 3వ తేదీ రాత్రి 12 వరకు కేవలం 3 ఉదయం నుంచి అర్ధరాత్రి వరకే ఇది అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 కార్యక్రమాలు ఉన్నాయి. అవి అనవసరంగా ఎలాంటి అనుకూలత ఇవ్వవు. కనుక ఏ నక్షత్రం వారికైనా ఆ 2 వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. అవి ఎప్పుడంటే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 3వ తేదీ రాత్రి 11:24 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. రెండవది 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 6వ తేదీ రాత్రి 1:09 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు. ఏ నక్షత్రం వారికైనా ఈ సమయం టాలీ అవుతుంది, పర్టికులర్ నక్షత్రానికి కాదు. కానీ ఈ సమయాల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఏదేమైనా జూన్ 1వ తేదీ వరకు కుజరాహుల యొక్క కలయిక మీకు 9వ స్థానంలో ఉంది. అదృష్టం ఎక్కడ వచ్చో అట్ట పోయి షేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అదృష్టం అంట పట్టుకొని ఉండాలి, అదృష్టాన్ని అలా పట్టుకొని ఉండాలి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటూ నిద్రపోవద్దని చెప్పింది పరోక్షంగా మీరు పట్టుకోకపోయినా నిద్రపోకుండా ఉంటే కొంత మెరుగైనటువంటి అవకాశాలు వచ్చే సూచన ఉందని కూడా గమనించండి. శుభగ్రహ గురువు అనుకూలతలు ఇస్తాడు, కొంత మైనస్ ఇస్తాడు. ఆ మైనస్ ముఖ్యంగా సోమర్థనాన్ని ఇస్తాడు. కనుక ఆ సోమర్థనాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.